హాయ్ అండి. ఈ ఒక్క పొడి వేయండి చాలు బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుంది. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అర్థం కావట్లేదు సిస్టర్ అని అడుగుతున్నారు. సో ఏమీ లేదండి, ఇది ఈ పౌడర్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ అండి. బ్లీచింగ్ పౌడర్ హాట్ వాటర్లో బాగా మరిగినటువంటి హాట్ వాటర్లో ఈ పౌడర్ని కలిపేసి మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాత్రూమ్ టైల్స్ మీద కానీ మనకి పాకుడు పెట్టిన బకెట్స్ ఉంటాయి కదా, బకెట్స్ కానీ అలానే టైల్స్ మీద కానీ కిచెన్ బేషన్స్ కానీ ఇలాగా ప్రతి ఒక్క చోట కూడా ఈ వాటర్ని అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి నానపెట్టేసి తర్వాత ఏదైనా ఒక కొబ్బరి చీపురు కానీ బ్రష్ పెట్టి కానీ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇది ఒక్కటి చాలు, ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. ఈ వాటర్ను మొత్తం కూడా అప్లై చేసి ఒక 1 అవర్ అలా ఉంచి చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ప్రతి మూల కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి క్రిములు ఉన్న డస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి, పాకుడి బకెట్ మీకు చూపిస్తున్నాను. మీ ముందే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ పాకుడి ఉన్న దగ్గర నేను కొద్దిగా ఆ పౌడర్ని చల్లేసి నేను ఒక పావు గంట మాత్రమే ఉంచానండి. చూడండి చక్కగా ఆ బకెట్ అనేది క్లీన్ అయిపోయింది. ఇలా మనకి తెలియని బ్యాక్టీరియా క్రిములు ఉన్న అంతా కూడా అది తొలగిపోతుంది. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, కెమికల్ లేకుండా అప్పటికప్పుడు ఈ పౌడర్ వేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సో మనం ఎక్కువగా హార్బిక్ అని అలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా అప్పటికప్పుడు ఈ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరి వీడియో ఇస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.